అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. అందరికీ రథ సప్తమి శుభాకాంక్షలు. రథ సప్తమి అంటే సూర్యుని పుట్టినరోజు. సూర్యుడు సరిగ్గా ఈ రోజు పుట్టాడనమాట. సూర్యుడిని ఆరాధిస్తూ ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ, జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన మీద గల ప్రేమను, భక్తిని వ్యక్తం చేసుకోవటానికి రథ సప్తమి అనువైనటువంటి రోజు. ఆయన అనుగ్రహానికి పాత్రులవుతే మరి చక్రవర్తులైనటువంటి కుమారులు ఆ ఇంట్లో మరి జన్మిస్తూ ఉంటారు. కుమారులు జన్మించటమే కాదు, చక్రవర్తిత్వం అంటే ఈ మొత్తం దేశానికి రాజులయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలా ఉండాలంటే సూర్యుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. అటువంటి చక్రవర్తులైనటువంటి కుమారులు, పేరు తెచ్చేటటువంటి కుమారులు మన ఇంట్లో ఉండాలంటే సూర్య ఆరాధన తప్పనిసరిగా చెయ్యాలి. తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకు. సూర్యుని ఆరాధించడం వల్ల చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, మన ఆరోగ్యం బాగుంటుంది. రెండు, మేధస్సు చాలా బాగా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. సూర్యకిరణాలు డి విటమిన్ అనేవి డైరెక్ట్ గా మనకి నేరుగా మన శరీరం మీద తాకడం ద్వారా మనకు తెలియనటువంటి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. పెద్దగా రోగాలేమి అంటే వ్యాధులేమి వీరి దరి చేరవు. కారణం ఏమిటి? సరిగ్గా మరి మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యరశ్మి అనేది అంత మంచిదేమి కాదు, కానీ పగటి వేళ 8 నుంచి 10 లోపు వచ్చేటటువంటి సూర్యరశ్మికి నేరుగా కాసేపు అలా ఒక 5-10 నిమిషాలు అలా మనము చూస్తూ ఉంటే, ఆ ప్రాంతంలో నుంచుంటే చాలు, ఎక్కడ లేనటువంటి మేధా సంపత్తి, చురుకుతనము, ఇక రోగాలు అనేవి వారి దరి చేరవు. ఎప్పుడు చురుగ్గా ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. ఎండ కూడా తగలాలి మనిషికి, అప్పుడే బాగుంటూ ఉంటారు. అన్నిటికీ మనము తట్టుకునేటటువంటి శక్తి సూర్యరశ్మి ద్వారా మనకు దొరుకుతూ ఉంటుంది. సూర్య ఆరాధన చేయడం వల్ల చక్రవర్తిత్వం అనేది చాలా మరి సునాయాసంగా లభిస్తూ ఉంటుంది. స్త్రీలైతే రాణి భోగం అంటారు కదా, అన్ని సదుపాయాలతోటి రాణి వైభవాన్ని అనుభవిస్తూ ఉంటారు. వల్ల కుమారులైతే, ఇంట్లో ఉండేటటువంటి పిల్లలైతే చక్రవర్తిత్వం వస్తూ ఉంటుంది. అలాగే ఆడపిల్లలైతే రాణి భోగం అనమాట, ఎక్కడ లేనటువంటి రాణి భోగాన్ని, వైభవాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ కలగాలంటే ముందు సూర్యారాధన తప్పకుండా చేయాలి. ఆ ప్రాముఖ్యత తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము, అలాగే వైభవం అన్నమాట. ఎవ్వరికి కానటువంటి వైభవము, ఆనందము అన్ని కూడా అప్రయత్నంగా అంటే పెద్దగా ప్రయత్నించకుండానే వాళ్ళ ఖాతాలో జమ అవుతూ ఉంటాయి. ఇవన్నీ సూర్యుడిని ఆరాధించడం వల్ల మనకు వచ్చేటటువంటి లాభాలన్నమాట. మరి ప్రతి ఒక్కరు కూడా రథ సప్తమి రోజు సూర్యునికి సంకేతంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పుట్టినరోజు మన తెలిసిన వాళ్ళకి కానీ, స్నేహితులు, బంధువులకు కానీ మనం ఫోన్ చేసి చెప్తూ ఉంటాం కదా, అలాగే సూర్యుడికి నేరుగా మనము ఎలా చెప్పాలి? సూర్యుడు స్వయంగా రోజు వచ్చి మనకు కనపడుతూనే ఉంటాడు. కాకపోతే మనం ఎవ్వరం కూడా పట్టించుకోము సరిగ్గా రథ సప్తమి రోజైనా, ఆయన పుట్టినరోజు ఆ రోజు కనీసం నమస్కరించి, స్వామి ఎటువంటి ఆరోగ్య సమస్యలు గాని, మానసిక సమస్యలు గాని, కుటుంబ సమస్యలు గాని, ఆర్థిక సమస్యలు గాని నా దరి చేరనివ్వకు అని చెప్పి ఒక్క నమస్కారం చేస్తే ఆయన చాలా సంతోషించి అన్ని కూడా సజావుగా, అనుకూలంగా మీకు మార్చేస్తూ ఉంటాడు. ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే మనకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. సూర్య ఆరాధన మంత్రం ఒకటి చెప్పనా మీకు? సూర్యాయ నమః అనేటటువంటి ఈ చాలా సునాయాసంగా చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చెప్పొచ్చు. ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్పండి. అలాగే జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. మరొకసారి చెప్తాను. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఇవి రెండు కూడా సూర్యుడిని ప్రణవ మంత్రాలు అన్నమాట. ఈ ప్రణవ మంత్రాలు, ఓంకార మంత్రాలు చెప్తే ఇక అంతకు మించినటువంటి శక్తి మంత్రాలు అనేవి ఉండవు. అటువంటి వారు ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారు ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది. మీరు ఏ స్థాయిలో పుట్టారన్నది ఇక్కడ ప్రశ్న కాదు, మీరు ఏ స్థాయికి వెళ్ళారన్నదే ప్రశ్న. మనం ఎక్కడ పుట్టామన్నది ఇక్కడ సమస్య కాదు, ఎంతవరకు చేరుకున్నామన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇలా ఉదయం స్నానం చేయండి. 7 జిల్లేడాకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చేసి చక్కగా సూర్యుడిని తలుచుకోండి. స్నానం చేసేటప్పుడు, స్వామి ఇది నీకే అంకితం చేస్తున్నాను, నీ గురించే ఇలా స్నానం చేస్తున్నానని
ప్రతి పనిలోనూ సూర్యుణ్ణి మరి అలా ఆయనకు అంకితం చేస్తూ ఉండండి. మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రం ఏమిటి? శ్రీ సూర్యాయ నమః అనేటటువంటి మంత్రంతో పాటు సూర్య గాయత్రి అనేటటువంటి బీజ మంత్రం కూడా ఉంటుంది. అలాగే మరి ఇవన్నీ చేయడం వల్ల ఏమిటి లాభము? ఆరోగ్యము, కీర్తి, ఐశ్వర్యము, తేజస్సు, చెప్పలేనటువంటి ఆరోగ్యము, సంపద, చక్రవర్తిత్వం అని చెప్పాం కదా, రాజులవుతూ ఉంటారు. ఇలా రోజు సూర్యుని ఆరాధిస్తూ ఉండండి. రాజులైనా కావచ్చు, ఆశ్చర్యపడక్కర్లేదు. స్త్రీలైతే రాణి వైభవాన్ని అంటే చెప్పలేనటువంటి వైభవాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అప్రయత్నంగా అంటే పెద్దగా ప్రయత్నించకుండా అలా అనుభవిస్తూ ఉంటారు. సూర్య నమస్కార మంత్రం ఓం హరాం హ్రీం హ్రౌం సౌహ సూర్యాయ నమః. ఇలా అన్ని కూడా మనము గుర్తు లేకపోతే కొన్నైనా సరే సూర్యుడిని ఆరాధించేటప్పుడు భాస్కరాయ లేదా సూర్యాయ అనే చెప్పి అలా చిన్న చిన్న పదాలతోటైనా సరే సూర్యుడిని మర్చిపోకుండా ధ్యానించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కనీస ధర్మం. ఎందుకంటే ఆయన రోజు మనకు కాంతిని పంచుతూ ఉంటాడు కదా. అటువంటి సూర్యుడిని మర్చిపోతే ఎలా చెప్పండి? కాబట్టి ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. 7 జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చేయమని చెప్పాం కదా. ఆ తర్వాత స్నానానంతరము ఈ 2 బ్రుకిటి మధ్యలో తప్పకుండా చిన్న బొట్టైనా పెట్టుకోవాలి. అది అలా ఖాళీగా ఉంటే మన జీవితం కూడా ఖాళీ అయిపోతుందంట. కాబట్టి చిన్న బొట్టైనా సరే కుంకుమ అనేది పెట్టుకోవాలి. సూర్య భగవానుడికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారము, ఆడవారికి అర్ధ సాష్టాంగ నమస్కారం అంటే మోకాళ్ళ మీద నుంచొని అంతవరకు అనుమతి ఉందన్నమాట. అలా చేసుకోండి. ఓం మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, అలాగే పూష్ణే నమః, హిరణ్య గర్భాయ నమః, మరీచయేన నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః, శ్రీ ఛాయ సంధ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామియే నమః. అరసవెల్లిలో సరిగ్గా సూర్యకిరణాలు స్వామిని తాకుతూ ఉంటాయి. ఆ దృశ్యం చూడడానికి ఎక్కడెక్కడో మరి భక్తులంతా కూడా సరిగ్గా వేకువజాము కన్నా ముందు అంటే 3, 4 ఆ జాముల మధ్య అలా పడిగాపులు కాస్తూ ఉంటారు. ఆ ఒక్క క్షణం చూడడం కోసం. అది సూర్యుని యొక్క గొప్పతనం అన్నమాట. ఆ గొప్పతనాన్ని తెలుసుకోవడం రథసప్తమి అనే కాకుండా ప్రతిరోజు కూడా ఆ సూర్య కిరణాలు కాస్త మన ఒంటి మీద పడేటట్టు జాగ్రత్త పడండి. తెలివి అలాగే ఏదన్నా డిప్రెషన్ లో ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మనస్సు ఎప్పుడు కూడా వికాసంగా ఆనందంగా ఉండాలంటే కాస్త సూర్యరశ్మి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఏదో తెలియనటువంటి అసౌకర్యం, ఏదో తెలియనటువంటి అంటే కొంతమంది ఎందుకో సంతోషంగా ఉండలేకపోతూ ఉంటారు. అన్ని ఉన్నా కూడా దానికి కారణం ఏమిటి? ఏదో తెలియనటువంటి అసంతృప్తి. ఆ అసంతృప్తికి కారణం ఏమిటి? మేధస్సులో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. ఈ సానుకూలమైనటువంటి వాయు తరంగాలు కావాలన్నా, ఈ వ్యతిరేకమైనటువంటి వాయు తరంగాలు మన నుంచి వెళ్ళిపోవాలన్నా, ఆరా అంటారు కదా, అలా అవన్నీ కూడా వెళ్ళిపోవాలంటే ముందు సానుకూలమైనటువంటి తరంగాలు మనల్ని తాకాలన్నమాట. అవన్నీ కూడా సూర్యుడిని మనము అలా చూస్తూ ఉంటే నేరుగా సూర్యుడిని చూడలేము. ఎప్పుడైనా చూడండి, కాస్త మొత్తం కూడా అలా చీకటిగా అయిపోతుంది ఇంట్లోకి వస్తూ ఉంటే. కాబట్టి నేరుగా చూడకపోయినా ప్రాంతంలో సరిగ్గా అలా కళ్ళు మూసుకొని లేదంటే అలా నుంచోండి 5 నిమిషాలు. చాలా చక్కగా ఆనందంగా ఉంటూ ఉంటారు. ఎన్ని సమస్యలున్నా ఆనందంగా ఉంటూ ఉంటారు. అది ముఖ్యము. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి. సూర్య నమస్కార శ్లోకం ఏమిటి అంటే బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేత్తు మహేశ్వర సాయం ధ్యేయం సదా విష్ణు దివాకర నమోస్తుతే. అంటే దీని తాత్పర్యం ఒకసారి చెప్తాను. ఉదయమేమో బ్రహ్మ రూపంగా, మధ్యాహ్నము మహేశ్వర రూపంగా, సాయంకాలము విష్ణుమూర్తి రూపంగా, ఇలా 3 కాలముల యందు త్రిమూర్తులుగా ఆ రూపంతో గోచరించి అలాగే అగుపడుతున్న దివాకరునికి ఓ సూర్యదేవ నీకిదే నా నమస్కారము అని చెప్పి పదే మన ప్రేమను వ్యక్తం చేయడం, మన భక్తిని వ్యక్తం చేస్తూ ఉండడము. సూర్యుని అనుగ్రహం గాని ఏ వ్యక్తి మీదైనా పడిందా, ఇక వారికి ఏ స్థాయికి వెళ్తారో మనం అంచనా కట్టలేమో. తారాస్థాయికి తీసుకెళ్తాడు సూర్యుడు. ఒక్క చిన్న చూపు చూస్తే చాలు, ఎవ్వరూ కూడా అంత పెద్ద స్థాయి ఇవ్వలేరు మనకు. ఆయన గనక తలుచుకున్నాడా అన్ని కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. కాబట్టి
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వర సాయం ధ్యాయత్ సదా విష్ణు త్రిమూర్తం చ దివాకరం. పొద్దున్న ఉదయం వేళ బ్రహ్మగా, మధ్యాహ్నం వేళ మహేశ్వరునిగా, సాయం సంధ్య వేళ విష్ణువుగా, ఇలా 3 కాలముల యందు త్రిమూర్తులుగా మరి గోచరిస్తున్నటువంటి ఓ సూర్యదేవ, నీకివే నా ప్రణామాలు, అంటే నీకివే నా నమస్కారాలు అని తెలియజేయడం అన్నమాట ఈ శ్లోకంలోని అర్థము. అసలు పూర్వము 3 జాముల్లో దీపారాధన చేసేవారు. పొద్దున్నే సరాసరి 6:30 నుంచి 7:30 వరకు అది మనుష్య స్నానం అన్నమాట. మనకు 8, 9 దాటిపోయింది అనుకోండి, అది రాక్షస స్నానం కిందకి లెక్క. పూర్వము చీకటిలోనే, అంటే ఇంకా తెల్లవారక ముందే అలా నదికి వెళ్లి స్నానం చేసేవారు. కానీ ఇప్పుడు అంత అవకాశం లేదు, అంత ఓపిక కూడా ఎవరికి లేదు. కాబట్టి 8 నుంచి 9 లోపల అయిపోతే మంచిది అనేటటువంటి ఒకటి నియమం మనమే పెట్టుకున్నాము. అసలు సరైన విధానం ఏమిటంటే సూర్యుడు రాకముందే స్నానం చేయాలి. స్నానం చేసి మొదటి జాములో, అంటే వేకువ జాములో దీపారాధన, అలాగే మధ్యాహ్నం కూడా మరి వంట పదార్థాలు చేసిన తర్వాత మరలా ఒకసారి దీపారాధన చేసి ఇవన్నీ నివేదన చేస్తూ ఉండేవారు. భగవంతునికి నివేదన చేసి అది ప్రసాదంగా స్వీకరించేవారు. అలా చేయడం వల్ల రుచి ఇంకా ఇంకా బాగా అమృతంలా ఉంటుంది. భగవంతునికి పెట్టే ప్రసాదంలో ఏదో తెలియనటువంటి మహత్తు ఉంటుంది, రుచి ఉంటుంది. అలాగే సాయం సంధ్య వేళ ఈ 3 జాముల్లో దీపారాధన ఎవరైతే చేస్తారో ఇక వాళ్లకు కొదవేముండదు, వారి కొరత ఏం ఉండదు. వారు ప్రత్యేకంగా దేని గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయా సమయాల్లో వారికి ఏమేమి అవసరమో భగవంతుడే వారికి చేరదీస్తూ ఉంటాడు. ఇక తొలి సంధ్య, మలి సంధ్య అంటూ ఉంటారు. ప్రాత సంధ్య, మలి సంధ్య అన్నమాట, సాయం సంధ్య అన్నమాట. ఎవరైతే పొద్దున్న 5:30 నుంచి 6:30, అలాగే సాయంత్రం 5:30 నుంచి 6:30 ఈ 2 జాముల్లో ఎవరైతే వ్యతిరేకమైనటువంటి పదాలు ఉపయోగించకండి ఈ సమయంలో. ఎందుకంటే అశ్విని దేవతలు అప్పుడు సంచరిస్తూ ఉంటారు. తదాస్తు దేవతలు అన్నమాట. మనం పరిహాసానికి ఆ సమయంలో ఏదన్నా అనకూడని మాట అనుకున్నాం అనుకోండి, అది నిజంగా నిజమైన అవ్వచ్చు. కాబట్టి పొద్దున్న 5:30 నుంచి 6:30, అలాగే సాయంత్రం 5:30 నుంచి 6:30 ఈ మధ్య ప్రాంతంలో, అంటే ప్రాత సంధ్య, సాయం సంధ్య ఈ 2 సంధ్యాకాలాల్లో కూడా వ్యతిరేకమైనటువంటి పదాలు ఉపయోగించకూడదు అనమాట. అలా ఉపయోగిస్తే కొంతమంది అంటూ ఉంటారు, వీడి చచ్చిపోను, వీడి పోను అని. కాబట్టి అలా పైనుంచి తదాస్తు తదాస్తు అన్నారంటే పాపం వాడికి ఏమన్నా అవనా అవుతుంది. కాబట్టి ఇటువంటి వ్యతిరేకమైనటువంటి పదాలు ఉపయోగించకూడదు అనమాట ఈ 2 జాముల్లో. ఇక సూర్య నమస్కారం చేసేటప్పుడు ఓం మిత్రాయ నమః, ఓం రవయ్యే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం ఓం పూష్ణే నమః, ఓం హిరణ్య గర్భాయై నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్ఘాయ నమః, ఓం భాస్కరాయ నమః ఇత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయుః ప్రాజ్ఞః బలం వీర్యం తేజస్యేంతు జాయతే. మనం చెప్పాలి అంటే మనకు మొత్తం 12 సూర్యుళ్ళు ఉన్నారట. మరి అలా ఆ విధంగా ఈ 12 మంత్రాలు కూడా ఆ 12 మరి అంకెకు గుర్తుగా అలా చెప్తూ ఉండాలి. జిల్లేడాకులతోటి స్నానం చేయమని చెప్పాం కదా. ఆ తర్వాత సరే మరి బొట్టు పెట్టుకొని ఇక మీకు ఏవైతే అలంకరించాలనిపిస్తుందో సూర్యుడికి అవన్నీ కూడా పువ్వులు, పండ్లు, ఉసిరికాయలు, అలాగే తాంబూలము, వక్క, తమలపాకులు, ఇలా మీకు ఏమైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసి, చిక్కుడుకాయలు ఉంటాయి కదా, చిక్కుడుకాయలతోటి రథం ఆకారంలో ఆ రథాన్ని తయారు చేసి, కాబట్టి ఈ చిక్కుడు ఆకుల్లో పరవాన్నాన్ని నివేదిస్తూ ఉండండి. సూర్యునికి అర్ఘ్యం వదిలి 3 సార్లు అలా నివేదన చేస్తూ ఉండండి. అలా చాలా బాగుంటుంది. రథసప్తమి రోజు విష్ణువు క్షీర ప్రియుడు కాబట్టి ఆ విధంగా పాయసాన్ని గాని పరవాన్నాన్ని గాని అలా స్వీకరిస్తూ ఉంటాడు స్వామి. అలా స్వీకరించిన తర్వాత మీకు అష్టైశ్వర్యాలు గాని తప్పకుండా ప్రాప్తిస్తూ ఉంటాయి. సూర్య ఆరాధన చేయడం వల్ల, సూర్య నమస్కారం చేయడం వల్ల ధ్యాయ సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజ సనసన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుద్రుత శంఖ చక్ర.
శంఖము చక్రము ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు దశావతారాలు కృష్ణుడన్నా రాముడన్నా విష్ణువన్నా వరాహస్వామి అన్న ఏ అవతారమైనా ఆయన అవతారమే. ప్రతి అవతారానికి ఈ లోకంలో ఏదో లోక కళ్యాణం చేయడం కోసమే స్వామి ఉద్భవించాడే తప్ప ప్రతి కారణంతో ఈ లోకంలో ఉద్భవిస్తూ ఉంటాడు. వాళ్ళు ఏదో ఒక కారణంతో ఈ భూలోకానికి వచ్చి వారు చేయాలనుకున్నటువంటి కార్యం పూర్తి చేసి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని దైవ కార్యము లోక కార్యం అంటూ ఉంటారు. కాబట్టి సూర్యుడిని ఆరాధించండి, ఆయన గొప్పతనాన్ని విశిష్టతను అర్థం చేసుకోండి. అలాగే స్వామికి క్షీర ప్రియుడు కాబట్టి పాలతో ఏదైనా సరే నివేదన చేయండి. కనీసం పాలు చక్కెరతో అయినా నివేదన చేస్తూ ఉండండి. బెల్లం గూడం అంటారు కదా, అలా నివేదన చేస్తూ ఉండండి. పూర్వము మరి చిక్కుడాకుల్లో ఇవన్నీ కూడా నివేదన చేసేటటువంటి ప్రయత్నం చేయండి, లేకపోతే కనీసం పాలన్నా నివేదించండి. పూర్వము యుధిష్ఠరుడు కృష్ణుణ్ణి అడిగాడట, స్వామి ఏమిటిది ప్రజలంతా బాధపడిపోతున్నారు, మరి ఏ విధంగా మరి రథసప్తమి రోజు చేయవలసినటువంటి విధి విధానం ఏమిటి, ఓ కృష్ణ నాకు ఇవన్నీ కూడా మరి తెలియచేయి, మరి నేను నీ భక్తుణ్ణి, నేను నీకు దాసుణ్ణి, కాబట్టి నీవు నాకు ఇవన్నీ కూడా చెప్పాలి. భూలోకంలో మనుష్యుడు చక్రవర్తిగా కాగలిగేటటువంటి కథ ఏదైనా ఉందా, వ్రతం ఏదైనా ఉందా అని మరి నీవు చెప్పుచుంటివి కదా, అటువంటి కథ ఏమైనా ఉందా నాకు చెప్పు దయచేసి. అట్లు ఎవరైనా ఇప్పటి వరకు ఎవరైనా అలా చక్రవర్తిత్వం కలిగిందా, మరి ఏదైనా వ్రతం చేసి అని అడిగినప్పుడు కృష్ణుడు ఈ విధంగా బదులిచ్చాడట. విను యుధిష్ఠర, మరి కాంబోజ దేశమును యశోవర్తి అను చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడు. యశోవర్తి అనేటటువంటి మహారాజు ఈ కాంబోజ దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ కూడా సర్వ వ్యాధి తోటి బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మరి ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగాడట, మరి ఈయన కాంబోజ దేశానికి చెందినటువంటి యశోవర్తి అనేటటువంటి రాజు వైశ్య కులమున జన్మించి మిక్కిలి లోభుడైనటువంటి కారణంగా నీకు అవస్థ కలిగింది, నీ కుమారులకు కూడా ఈ అవస్థ కలిగింది అని చెప్పి ఆయన అంతర్దృష్టితోటి మరి పోయిన గతం ఏమిటి, పూర్వజన్మ ఏమిటి, ఆయన వృత్తాంతం ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాడట ఒకనొక వైశ్యుడు అంటే బ్రాహ్మణుడు. ఇవన్నీ చెప్పిన తర్వాత రోగములకు గురి కావలసినటువంటి ఏదో తప్పిదము చేసిన కారణంగా ఇవన్నీ కూడా తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కదా, అలా చేసిన కారణంగానే ఈ వ్యాధులన్నీ వచ్చాయి. కాబట్టి నువ్వేం బాధపడకు, మరి యశోవర్త నీవు ఒక పని చెయ్యి, మరి ఆ వ్రతాన్ని చెప్తాను, రథసప్తమి వ్రతాన్ని ఆచరింపజేసి వారికి లేదా ఆచరించిన వారిని చూసినా మరి ఆ వ్యాధి అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుందని ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు చెప్పాడో ఇక వెంటనే కూడా రాజు, అయ్యా ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలో మరొకసారి నాకు చెప్పండి, విధి విధానము తెలియజెప్పండి అని చెప్పి ప్రార్థించినప్పుడు అందుకు బ్రాహ్మణుడు, ఓ రాజా శ్రద్ధగా విను, నేను ఈ వ్రతము చూసినంత మాత్రమనే జడత్వము నశించిపోవునట. కనీసం ఈ వ్రతం చేసిన వారిని చూసినా కూడా జడత్వము అంటే అలసత్వం అనేది నశించిపోతూ ఉంటుందంట. ఈ రోజు బ్రహ్మచర్యం పాటించాలి, కింద అలా చాప మీద అలా పడుకుంటూ ఉంటారు, అంటే మంచం మీద పడుకోకుండా అలా పడుకుంటూ ఉంటారు, ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటూ ఉంటారు, మాంసాహార భక్షణము అన్న మాటే లేదు, అంటే వాటికి చాలా దూరంగా ఉండాలి ఈ రోజు. తర్వాత కఠిన నియమాలు అంటే ఇవే, వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవన్నీ తినకూడదు, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండాలి, చక్కగా సూర్యుడిని ఆరాధిస్తూ ఉండాలి, మనస్సులో వేరే ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడుతూ మనస్సును నియంత్రించుకుంటూ ఉండాలి. అందుకు లేకపోతే అలా చేసిన వారిని చూసినా మీకు మంచిగా వ్యాధి అంతా కూడా తగ్గిపోతుంది మీ కుమారులకి. కాబట్టి ఈ పాపాలు అన్ని పోయి చక్రవర్తిత్వం కలగాలంటే ఈ విధంగా చేసి చూడు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్పినప్పుడు శ్రద్ధగా విన్నాడట. ఈ యశోవర్తి అనేటటువంటి రాజు మాఘమాసంలో సరిగ్గా శుక్లపక్షం నందు ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలా ఆచరించిన వారు చక్కగా వ్యాధులన్నీ కోల్పోయి మంచిగా ఆ రథ సప్తమి అంటే ఆరాధన అనేటటువంటి ఆ పదము అందులో నిక్షిప్తమైంది నిగూఢంగా. కాబట్టి నీవు కూడా సకల పాపాలు కూడా హరించుకుపోయి, శ్రీహరి అంటే ఎవరు, అన్ని పాపాలను హరించేవాడని, చక్రవర్తిత్వము సిద్ధింపజేసేవాడని అర్థము. ఆ వ్రత విధానము తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినుము అని చెప్పి మాఘమాస మండలి సరిగ్గా శుక్లపక్షం వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చి ఎవరైతే ఈ వ్రతాన్ని తలపెట్టి ఆచరిస్తూ ఉంటారో ఇక పవిత్ర జలము అంటే
దగ్గరలో ఉండేటటువంటి నదుల్లో గాని, చెరువు నందు గాని, నూతి యందు గాని తెల్లని నువ్వులతోటి అలా స్నానం చేసి, బావి దగ్గర గాని ఇలా స్నానం చేసి విధి విధానముగా స్నానమాచరించవలెను. ఈ విధంగా ఆచరించి ఇలవేలుపు అనే వాళ్ళు ఒక్కొక్కరుగా ఉంటారు. ఒక్కో ఇంటికి ఒక్కో ఇలవేలుపు, ఒక్కొక్కరికి పరమేశ్వరుడు, ఒక్కొక్కరికి వెంకటనాథుడు, ఇలా ఎవరి ఇలవేలుపు వాళ్ళకు ఉంటారు. కాబట్టి శివకేశవులకు భేదం చూపించకండి. మళ్ళీ మేము శివ భక్తులము, విష్ణువుని పూజించము, లేదా మేము వెంకటేశ్వర స్వామి భక్తులము, శివుణ్ణి పూజించము, ఇలా అనకూడదు. ఇలా అనడం చాలా తప్పు అనమాట. అపరాధం అవుతుంది, పెద్ద అపరాధం అవుతుంది. శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే. శివుడు ఆపదలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి, విష్ణువు ఆపదలో ఉన్నప్పుడు శివుడు పరస్పరం రక్షించుకుంటూ ఉంటారు. కాబట్టి వారిద్దరికి భేదం చూపించకండి. ఇక కుల దేవతలకు, ఇష్ట దేవతలకు మొక్కి పిమ్మట అటుకులు, బెల్లము, పాయసము, పరమాన్నము సూర్యునికి నివేదించి అటుగా సూర్యాలయానికి వెళ్లి కోనార్క సూర్యాలయం గాని, అలాగే అరసవెల్లి సూర్యాలయం గాని పడిగాపులు కాస్తూ ఉంటారు భక్తులు. ఆ సూర్యకిరణాలు స్వామిని తాకేటటువంటి ఆ క్షణము కల్లారా చూడటం కోసం. కాబట్టి ఆ ధూపదీపాలు, పుష్పములు, ధూపాలు ఇవన్నీ వేసి అక్షతలతోటి శుభప్రాప్తి కొరకు మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది మీరు స్వామికి నివేదించవచ్చు, చెప్పవచ్చు ఆ సమయంలో. ఇక పంచయజ్ఞము గావించి అతిథులకు, అలాగే ముఖ్యంగా బ్రాహ్మణ సమారాధన చేయాలి. 5 బ్రాహ్మణులకు భోజనం ఇవ్వాలి. అలా చేయలేని నాడు అందుకు సమానమైనటువంటి ధనాన్ని ఇచ్చి ఈ ధనంతో ఈ రోజు భుజించండి అని చెప్పి అభ్యర్థన చేసి మరి తిరిగి ఇంటికి వచ్చి ఏదైనా ప్రసాదము స్వామికి పెట్టింది నివేదనగా అలా తినండి. పూర్ణోపవాసం ఉండండి. అలా పాయసం గాని, పళ్ళు పాలు మితంగా తిని అలా పూర్ణోపవాసం ఉండండి. సాయంత్రము చంద్రుడు వచ్చే వరకు అలా పూర్ణోపవాసం ఉంది. స్వామి సేవల్లోనే ఆయన పాటలు పాడుతూనో, ఆయన పాటలు వింటూనో, లేదా ఏదన్నా స్తోత్రాలు వల్లి వేస్తున్నాం, పురాణ పఠనం చేస్తున్నాం, ఏదో విధంగా ఆయన సేవలో ఉంటూ సాయంత్రం వరకు కాలక్షేపం చేసి తిరిగి మరలా చంద్రోదయము అంటే చంద్రుడు ఉదయించే కాలం వరకు వేచి చూసి మరలా మనము ఇక దీపారాధన చేసి అప్పుడు వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా చూసి వండుకొని స్వామికి నివేదించి అది ప్రసాదంగా స్వీకరించండి. బ్రహ్మచర్యం పాటించండి. అలాగే మనసులో వేరే తలంపు రానివ్వకండి. మరి భక్తి అనేటటువంటి భావనతోటి అలా ఉండాలన్నమాట. కనీసం వ్రతం చేసుకునేటటువంటి రోజుల్లో అయినా ఇక ఆ రాత్రి వేదాంగులతోటి అలాగే ఎవరైనా పాడే వాళ్ళు ఉంటే వాళ్ళతోటి చక్కగా విప్రులను పిలిపించి సూర్య భగవానికి సంబంధించినటువంటి పాటలన్నీ పాడి, విష్ణువుకు సంబంధించిన పాటలన్నీ పాడి, శివుడికి సంబంధించిన పాటలన్నీ పాడి ఇలా చేస్తూ ఉంటే ఆ రోజంతా ఇలా కాలక్షేపం చేస్తుంటే ఏమవుతుందో తెలుసా? నిరాహారుడై ఉండాలి. ఎక్కువ అదే పనిగా తినకూడదు. వ్రతాలు వచ్చేటప్పుడు ఏదో అలా శరీరం పడిపోకుండా మితంగా తిని ఆ రోజంతా అలా కాలక్షేపం చేస్తూ ఉండాలి. ఉపవాసానికి సరైన నిర్వచనం ఏమిటో తెలుసా? ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, అంటే భగవంతునికి దగ్గరగా ఉండడమే ఉపవాసానికి సరైన నిర్వచనం తప్ప ఏమి తినకపోవడం అని కాదు. అలాగే అమితంగా తినమని కాదు. ఇలా ఎవరైతే చేస్తారో ఇక అన్ని కూడా భోగములు విసర్జించాలి. ఎంత భోగమైనటువంటి జీవితం ఉన్న వ్రతాలు చేసేటప్పుడు ఆ భోగమంతా పక్కకు పెట్టి కేవలము దైవభక్తితోటే ఉండాలి. అప్పుడే భగవంతుని కటాక్షము పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. భోజనాలకు పూర్వమే ఓ జగన్నాథుడా, నేను చేయబోయే వ్రతమునకు ఎట్టి ఆటంకము కలిగించకు, నా మనసు నిలకడగా ఉంచు, అటు ఇటు చంచలంగా వెళ్ళేటటువంటి అవకాశం ఇవ్వకు, నా మనసును కుదుటపరచు అని ఓ జగన్నాథ అని చెప్పి ఆయనకు ఒక మాట చెప్పేసి ఇలా చేతితో కల జలాన్ని నీటితో విడవవలెను, అర్ఘ్యం విడవవలెను అనమాట సూర్యుడికి. అలా చేసిన తర్వాత రాత్రి నేలపైన పడుకోవాలి. పడుకోలేని వారు, ఏదన్నా సమస్యలు ఉన్న వారికి మినహాయిస్తే మిగతా వారంతా కూడా నేల మీద పడుకోండి, లేదా చాప వేసుకొని పడుకోండి. బ్రహ్మచర్యం తప్పనిసరి. ఇలా చేసిన తర్వాత రాత్రంతా కూడా అలా జితేంద్రియుడై ఉండి, అంటే భక్తుడై ఉండి ఇలా మనస్సును కుదుటపరుచుకొని వ్యతిరేక ఆలోచనలు రాకుండా చూసుకొని ఉదయంనే లేచి మరి శుచి అయి ఉండవలేను. ఈ దివ్యమైనటువంటి సూర్యార్ధకాన్ని దివ్య మాలికలతోటి, అలాగే దివ్యమైనటువంటి సూర్యార్ధాన్ని చిరుగంటలతోటి ఇలా ఎవరైతే మంగళ శాసనం చేస్తూ ఉంటారో ఇక సర్వోపచారాలను తయారు చేసి సర్వాంగములను ఇక రత్నాలను మనులతోటి అలంకరించవలేను. బంగారముతో గాని, వెండితో గాని గుర్రాలను
రథ సారథి ఇవన్నీ కూడా తయారు చేసి 7 గుర్రాలు 7 రంగుల్లో ఉంటాయి. 7 గుర్రాలతోటి అలా స్వామి భూలోకానికి వచ్చి అలా చూస్తూ ఉంటాడు కదా, ఎవరెవరు ఏమేం చేస్తున్నారని. నా భక్తులు ఎక్కడ ఉన్నారా, వారికి ఏమిద్దామని స్వామి అలా ఎదురు చూస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన ప్రేమను అందుకునేటటువంటి అర్హత కూడా ఉండాలి కదా, ఆ అర్హత ఉన్న వ్యక్తుల కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి మధ్యాహ్నం వేళ అలా ఇవన్నీ కూడా ఇవన్నీ చేసి కూడా పూర్తి చేసుకుని బ్రాహ్మణ వాచకముతోటి వారి యొక్క ఆశీర్వాదంతో దగ్గరలో ఉండేటటువంటి వైష్ణవాలయానికి వెళ్లి చూడండి. దాదాపుగా లేదు అంటే ఇంట్లో ఉన్న సూర్యుడిని, ఇంటి దగ్గర ప్రతి ఇంటికి సూర్యుడు వస్తాడు, అది సూర్యుని గొప్పతనం, ఆయన మధ్యవర్తి కదా దేవలోకానికి భూలోకానికి మధ్య. కాబట్టి కుంకుమ అలాగే పసుపు అక్షతలు గంధము పూలతోటి అలా చక్కగా పూజిస్తూ ఉండండి. అలంకార ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తి, సూర్యుడు నమస్కార ప్రియుడు. తొలి సంధ్య మలి సంధ్యల్లో పరుష పదజాలాలు ఉపయోగించకండి. ఎవరినైనా శపించడం గాని, ఎవరినైనా తీవ్రంగా మనం ఎవరినైనా కోరిక ఎవరినైనా గాఢంగా కోరుకున్నా సరే అప్పుడు అయిపోతూ ఉంటాయి. కాబట్టి పొద్దున్న 5:30 నుంచి 6:30, సాయంత్రం 5:30 నుంచి 6:30 ఈ 2 సంధ్యా సమయాలు, తొలి సంధ్య మలి సంధ్య సమయాల్లో పరుష పదజాలాలు ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. తదాస్తు దేవతలు సంచరించే కాలం కాబట్టి ఆ సమయంలో నిద్రపోకుండా ఉంటే లక్ష్మి అలక్ష్మి కాకుండా ఉంటుంది. లక్ష్మి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అనమాట వారింట్లో. కాబట్టి ఇలా సంపూర్ణంగా అర్చన చేయాలి. లోభి అయి వ్రతము వైఫల్యము చేసుకోకండి. వ్రతాలు చేసేటప్పుడు లోభత్వం పనికి రాదు. భగవంతునికి ఇచ్చింది భగవంతునికి ఇవ్వటానికి లోభత్వం ఎందుకు, అలా చేయకూడదు అనమాట. లోభత్వం అంటే పిసినారితనం చేయకూడదు భగవంతుని దగ్గర. అలాగే పిమ్మట రథాన్ని రథసారథని అందుగల సూర్య భగవాను పుష్ప ధూప గంధ వస్త్రాలతోటి అలంకరించి చిక్కుడు కాయలతోటి రథాన్ని, అలాగే ఈ సూర్య భగవానునికి ఉండేటటువంటి రథ సారథిని ఇవన్నీ కూడా ఆ నమూనాలు అలా తయారు చేసి మన దగ్గర ఉండేటటువంటి పూజా ద్రవ్యాలు అవన్నీ కూడా వాటితోటి అర్చించి ఈ విధంగా ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాధిప అపార నిదే జగద్రక్ష భూతనాయక భూత భవన భూతేశ భాస్కర ఆర్తత్రాణ పరాయణ హర శ్రీహరి. శ్రీహరి అంటే అన్ని పాపాలను హరించేవాడని అర్థము. ఆంచిత్య విశ్వ సంచార హే విష్ణు ఆది భూతేషు ఆది మధ్యాంతరహిత మధ్యాస్థ భాస్కర ఓ జగత్పతి. భక్తి లేకున్నను క్రియాశూన్యమున్నను నా భక్తిలో ఏ లోపమున్నను కానీ నన్ను స్వీకరించు అని చెప్పి అర్థమట. ఇలా సంపూర్ణ కటాక్షం నా మీద కురిపించు, నీ ప్రేమనంతా కూడా నా మీద కురిపించు అని చెప్పి అర్థం వచ్చేలాగా ఇవన్నీ శ్లోకాలు ఇవన్నీ చేసి ఏ చిన్న లోపమున్నను నన్ను స్వీకరించు, నన్ను క్షమించు అని చెప్పి చివర్లో ఈ అపరాధ శాస్త్రాన్ని క్రియంతి హర్నిషమయ దాసోమిత్మ మత్వ క్షమస్వ నారాయణ అంటే ఏ చిన్న లోపం జరిగినా లేదా నా మనసే చంచలంగా ఉన్నా సరే కానీ నువ్వు నన్ను స్వీకరించు అని చెప్పి అర్థించడం అనమాట. ఇలా సంపూర్ణ కటాక్షం గురించి పై విధంగా చెప్పినటువంటివన్నీ కూడా వేడిన తర్వాత మీ కోరిక తీరదన్న మాటే లేదు, సఫలీకృతం అవుతుంది, 100% జరిగి తీరుతుంది. కాబట్టి మనసులో వేడుకున్నటువంటి అన్ని కోరికలు తీరుతూ ఉంటాయి. ధనహీనుడైనా సరే ఏ లోపం నా పర్వాలేదు గాని భక్తి లోపం మాత్రం ఉండకూడదు సుమా. భక్తి మనసు ఒక చోట మనిషి ఒక చోట అలా ఉండకూడదు. పూజ చేస్తున్నంత సేపు భగవంతుని ఆరాధనలో ఆయన మీద ప్రేమతోటే ఉండాలి తప్ప ఇక్కడ పూజ చేస్తూ ఉంటూ మనసు ఎక్కడ ఉండకూడదు. అలా పూజ చేస్తున్న సమయంలో మన మనస్సులో ఎవరైతే వచ్చారో ఇక ఈ పుణ్యం అంతా వాళ్ళ ఖాతాలో వెళ్ళిపోతుందన్నమాట. ఆ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, భాస్కరుడిని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండాలి. జిల్లేడు ప్రతిమలతోటి కూడా సూర్య భగవాను శక్తి కొలది పూజిస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారందరికీ కూడా వ్యాధులు నశించి అష్టైశ్వర్యాలు కలిగి దీర్ఘాయుష్యు కలిగి చక్రవర్తిత్వం అయినటువంటి బిడ్డలు మన ఇంట్లో పుట్టి అలా ఈ రాజ్యాన్ని మొత్తం దేశాన్ని ఏలుతూ ఉంటారు. స్త్రీలైతే రాణి వైభోగము, ఇక వాళ్ళ భోగమే భోగము, అంత బాగా చాలా బాగా వైభోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. పశు సంపద కావాలన్నా, చక్కటి పుత్ర పౌత్రాభివృద్ధి కావాలన్నా, మనసు ఆనందంగా ఉండాలన్నా, ఆత్మ సంశుద్ధిగా ఉండాలన్నా, శుద్ధిగా ఉండాలన్నా, శత్రు బాధలు పోవాలన్నా, రుణ బాధలు తీరిపోవాలన్నా, ఎప్పుడు ఆహ్లాదంగా ఉండాలన్నా, కుటుంబంలో ఎప్పుడు సంతోషం వెల్లివిరియాలన్నా సూర్య నమస్కారం తప్పనిసరిగా చేస్తూ ఉండండి.
యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాం భవతి అనేటటువంటి వాక్యాలు దీనికి అర్థమట. అంటే స్వామి పశువులకు గాని, పాడికి గాని, పాలకు గాని, మరి సంతానానికి గాని, అలా రోగ నిరోధక శక్తికి గాని అన్నిటికీ మమ్మల్ని కాపాడు అని చెప్పి అర్థమట. శత్రువులు నాశనం అవ్వాలన్నా, మీ మాట పై స్థాయిలో వెళ్ళాలంటే, మీ మాట చెల్లాలన్నా భగవంతుని మరి కరుణ కావాల్సిందే. కాబట్టి ఇలా చేస్తూ ఉండండి. మరి ఏ విధంగా అయితే కృష్ణుడు యుధిష్ఠరుడికి చెప్పినటువంటి వ్రత కథ ఈ రథ సప్తమి కథ అనమాట. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో, ఇక సూర్యుడు సరిగ్గా ఉత్తర దిక్కుకు ప్రయాణించేటటువంటి సమయం అనమాట రథ సప్తమి నుంచి. ఇక వెంటనే ఉత్తరాయణ పుణ్యకాలంలో, అలాగే మాఘమాసంలో ఉన్నాం కాబట్టి ఏ పని ప్రారంభించిన అనువైనటువంటి కాలం కాబట్టి పితృ దేవ ఋషి తర్పణాలు ఇవ్వాలని చెప్పి నియమాల్ని ఇలా ఈ విధంగా నిర్ణయించారు. కాబట్టి ఇవన్నీ ఉత్తర దిశగా వెళ్తున్నటువంటి సూర్యుడిని అర్ఘ్యంతో నమస్కరించి, భాస్కర దివాకర, నా భక్తిలో మాత్రం లోపం లేదు, నా వ్రత ఆచరణలో గాని, మనస్సులో గాని రవ్వైనంత ఇంత మాత్రము ఏదైనా తప్పు ఉంటే నువ్వు నన్ను క్షమించు అని చెప్పి అలా పదే పదే పూజిస్తూ ఉండండి. అలా పూజిస్తూ ఉంటే సరాసరి ఒక రోజు మరి ఆయన కరుణించే తీరుతూ ఉంటాడు. మొత్తము మనకు 12 రాశులు ఉంటాయి కదా. ప్రతి రాశికి ఈ సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క మాసంలో అలా తిరుగుతూ ఉంటాడు. ఆ సూర్య గమనాన్ని బట్టి మనకు ధనుస్ సంక్రమణము, అలాగే మకర సంక్రమణము అనేటటువంటివి ఇలా ఏర్పడుతూ ఉంటాయి. అలా మొత్తం 12 రాశులు మరి ఈ గుర్రం రథాన్ని ఆ మీద సూర్యుడు ప్రయాణించి అలా మొత్తం 12 రాశులు చుట్టి వచ్చేసరికి ఒక ఏడాది కాలం, సంవత్సర కాలం పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా ఈ విధంగా ఉంటుంది. సూర్యుని పుట్టినరోజు రథం మీద ఎక్కి ఈ లోకానికి వచ్చి నా భక్తులు ఎక్కడున్నారా, వాళ్ళని ఏమిచ్చి సంతోష పెడదామని పదే పదే చూస్తూ ఉంటాడట భగవంతుడు. ప్రతి ఏటా మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమి తిథికి ఈ విధంగా ఇంతటి విశిష్టత ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రథ సప్తమి అలాగే సూర్యుని గొప్పతనాన్ని తెలుసుకోవాలని పదే పదే తెలియజేస్తూ సూర్యాష్టకం అనేది ఉంటుంది. ధ్యాయ సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజ సంసన్నివిష్ట కేయుర్వాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయం వపుద్రుత ఓం సూర్యాయ నమః అని ఇటువంటి అనేక స్తోత్రాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ ఏమి రాకపోయినా ఓం సూర్యాయ నమః అనేటటువంటి ఒక శ్లోకం వచ్చినా చాలు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం హ్రాం హ్రీం హౌం హౌం సూర్యాయ నమః. ఇటువంటివి మీకు వచ్చినా రాకపోయినా హే స్వామి ఓ లక్ష్మీనారాయణ అన్నా సరిపోతుంది. భక్తి ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కాబట్టి మరి ఆ విధంగా బ్రాహ్మణుడు చెప్పినటువంటి విషయాలను చక్కగా సేకరించి కుమారులు మరల వ్యాధి నుంచి కోలుకొని పూర్వ వైభవము చక్కగా మంచిగా తేజస్సుగా మారి రాజ్యభారాన్ని స్వీకరించి తండ్రికి ఆనందాన్ని కలుగజేసినటువంటి కథ రథ సప్తమి కథ. ఈ కథ చక్రవర్తిత్వాన్ని పెంచేటటువంటి కథ. ఎవరైనా సరే చాలా నిస్సత్తుగా ఉన్నారనుకోండి, కాస్త అలా డి విటమిన్ తగలాలన్నా సూర్యరశ్మి చాలా అవసరం. కాబట్టి మరి ఇవన్నీ కూడా జరగాలంటే సూర్యరశ్మి తగిలేటటువంటి ప్రాంతంలో అలా 5 నిమిషాలు ప్రశాంతంగా అలా తదేకంగా మీకు మీరు కాసేపు సమయాన్ని నేర్చుకొని అలా చేస్తూ ఉంటే తేజస్సుగా మారుతూ ఉంటారు, ఆనందంగా మారుతూ ఉంటారు. కాబట్టి ఇలా చేస్తూ ఉండండి. ఈ కథలో ఉండేటటువంటి సారాంశము బట్టి రోగాలు హరించిపోవాలన్నా, తేజస్సుగా ఉండాలన్నా, అందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగాను ఉండాలి, ఆరోగ్యంగాను ఉండాలి అన్న, మేధ సంపత్తి పెరగాలన్నా, వాక్ చాతుర్యం పెరగాలన్నా, వాగ్ వైభవం పెరగాలన్నా, మీ మాటకు ఒక విలువ రావాలన్నా ఇవన్నీ ఎలా జరుగుతాయి? సూర్యుని అనుగ్రహము పుష్కలంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సరస్వతీ దేవి కటాక్షము, సూర్యుని అనుగ్రహం, సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, అలాగే శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పుకున్నాం కదా. భోలా శంకరుడు అనమాట. అబ్బా నా భక్తులు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీకు అలంకార ప్రియుడు కాబట్టి మీ దగ్గర ఏవైతే ఉంటుందో అందుబాటులో అన్ని కూడా పెట్టేసి భక్తి ప్రాధాన్యతను సంతరించుకుంటుందని తెలియజేస్తూ అందరూ కూడా రథ సప్తమిని చక్కటి పుణ్యమైనటువంటి కాలం అన్నమాట. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి అనే వ్యర్థమైనటువంటి విషయాలు మనకెందుకు చెప్పండి. ఇది ఉత్తరాయణ పుణ్యకాలము, అలాగే మాఘమాసము. మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం అన్నమాట మాఘమాసము. కాబట్టి ఇటువంటి మంచి కాలంలో ఏదైనా మంచి పని చేయండి, అవి మీకు మంచి స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి అవకాశం ఉంది అని తెలియజేస్తూ
లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.